జాబ్ చేసేటప్పుడు ఇంత శాలరీకి ఇదే పెద్ద పనిలే, అంత చేయాల్సిన అవసరం లేదు, మరీ ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి బాస్ వచ్చినప్పుడు బాస్ ముందు యాక్టింగ్ చేసుకుంటూ లైఫ్ గడిపేస్తా ఉంటే అదే శాలరీతో మిగిలిపోతాం. ఎందుకంటే ఇక జీవితాంతం నటిస్తూనే ఉండాలి. దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం పొందాం. అదే ఈ జాబ్ దేవుడు ఇచ్చాడు నాకు. దేవుడు నాకు ఈ జాబ్ ఎందుకు ఇచ్చాడు? ఈ శాలరీకి నేను ఇంత పని చేస్తున్నాను, ఈ ఆఫర్ లెటర్ ద్వారా ఒప్పుకున్నాను అని చెప్పి నమ్మకంగా ఒకవేళ పని చేస్తే దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుతాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం, దాసులారా మనుషులను సంతోషపెట్టువారన్నట్టు కంటికి కనపడవలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతఃకరణ గలవారే శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయముల్లో విధేయులై ఉండండి. నేను అసలు వాళ్ళకు విధేయులై ఉండాల్సిన అవసరం లేదు. క్రిస్టియన్ కాదు, అతను హిందూ లేకపోతే ముస్లిం అని చెప్పి వేరే మతం అని చెప్పేసి మన కంపెనీలో మన బాస్లు మనకిచ్చే పనికి విధేయత చూపించకుండా ఉండడం అనేది పాపం, దేవునికి విరోధమైనది. మతం ఏదైనా కులం ఏదైనా నీకు యజమానులుగా ఉన్నవారు అంటే నీ జీవనానికి కావలసిన శాలరీ ఇస్తున్న వారికి లోబడాలి. దేవుని నిమిత్తము వారికి లోబడాలి. మనకి మన తండ్రి అయిన దేవుడు మనకు నేర్పించింది ఏంటంటే మనకు సహాయం చేసేవారికి, మన పోషణ నిమిత్తం మనకు శాలరీ ఇచ్చేవారికి నమ్మకంగా పనిచేయాలి. ఎందుకంటే ఫలము వారి వలన కలగట్లేదు, వారికి సహాయం చేస్తున్నది ఎవరు? దేవుడు. వారిని ఆశీర్వదించింది ఎవరు? దేవుడు. వారిని ఆశీర్వదించింది దేవుడే అని నమ్మినప్పుడు, దేవుడే నీకు జాబ్ ఇచ్చాడని నమ్మినప్పుడు విధేయులై, మనుషులు కనబడాలని కాదు, బాస్ కనపడాలని కాదు, దేవుడు చూస్తున్నాడని మన జీవితాన్ని, మన జాబ్స్ ని, మీరు చేసే ప్రతి జాబ్ లో కూడా మీ ఓనర్స్ కి నమ్మకంగా ఉంటూ ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యు.